ప్రకాశ క్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. చాలా గొప్ప సూత్రం యోగశాస్త్రంలో. ఈ ప్రకృతిలో మూడు కణాలు ఉన్నాయి, మూడే రకాల పదార్థాలు. ప్రకాశ క్రియ స్థితి శీలం ఒక రకం, ప్రకాశశీలం ఒక పదార్థం, ఇంకో పదార్థం క్రియాశీలం, ఇంకొక పదార్థం స్థితిశీలం. వీటినే వరుసగా సత్వము, రజము, తమము అంటారు. సత్వ పదార్థము ప్రకాశ గుణం కలదు, రజో పదార్థము క్రియాశీలం కలది, తమో పదార్థము స్థితిశీలం కలది. ఈ మూడే రకాల పదార్థాలను ఈశ్వరుడు భూతేంద్రియాత్మక రెండు రకాల పదార్థాలుగా నిర్మించాడు. భూతములు అంటే 5 పంచభూతాలు. 5 భూతాలను పంచభూతాలు అంటారు కదా. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇవి 5 భూతాలు. ఈ 5 భూతాల వెనుక 5 సూక్ష్మభూతాలు ఉన్నాయి. వీటినే తన్మాత్రలు అంటారు, పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు ఏంటంటే శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర అనే 5 రకాల తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలు సూక్ష్మభూతాలు అంటారు. వీటిని 5 స్థూల భూతాలు: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. 5 భూతాలు. అంటే ఈ 5 తన్మాత్రలు 5 భూతాలను భూతాత్మకం అంటారు. ఈ ప్రకృతి నుంచి భూతాత్మకమైన నిర్మాణము 5 తన్మాత్రలు, 5 పంచభూతాలు. ఆ తర్వాత 5 పంచభూతాల నుంచి ఏర్పడ్డ వివిధ రకాల ఈ కనిపించే జగత్తు పదార్థాలు. ఇది భూతాత్మకం. ఇక ఇంద్రియాత్మకం. ఇంద్రియాత్మకం అంటే ఏంటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఈ మనస్సు అంటే ఇవన్నీ ఇంద్రియాలు. మనస్సు ఉభయేంద్రియం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. మనస్సు కర్మేంద్రియాలతో కలిసి పనిచేస్తుంది, జ్ఞానేంద్రియాలతో కలిసి పనిచేస్తుంది. ఇది అంతరేంద్రియం అంటారు, దీన్ని ఉభయేంద్రియం అని అంటారు. మనస్సు ఇది ఇంద్రియాత్మకం. భూతాత్మకం, ఇంద్రియాత్మకం. ఈ భూతాత్మకం, ఇంద్రియాత్మకం ఎక్కడి నుంచి వచ్చినాయి? అహంకారం నుంచి వచ్చాయి. అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మహాతత్వం నుంచి వచ్చింది. మహాతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మూల ప్రకృతి నుంచి వచ్చింది. మూల ప్రకృతి లోపల 3 గుణాలు ఉన్నాయి: ప్రకాశ, క్రియ, స్థితిశీలం. అది మొదలు మహాతత్వంలా ఏర్పడింది. మహాతత్వం అంటే బుద్ధితత్వం. ఆ బుద్ధితత్వం నుంచి అహంకారం ఏర్పడింది. ఈ అహంకారం నుంచి భూతాత్మకము, ఇంద్రియాత్మకము అయిన పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ ఇంద్రియాత్మకమైన పదార్థాలు ఆత్మ వెంట ఉంటాయి. ఇవి ఆత్మకు ఉపకరణాలు, అంటే సాధనాలు. ఆత్మ ఏది చేయాలన్నా ఈ ఇంద్రియాల ద్వారానే చేస్తుంది. కర్మ కానీ భోగం కానీ ఈ ఇంద్రియాల ద్వారానే చేయగలదు.
ఆత్మ. ఇవి ఆత్మ వెంట ఉంటాయి. ఇక ఈ ఆత్మ కర్మ చేయడం కోసము, తర్వాత భోగాన్ని అనుభవించడం కోసము స్థూల శరీరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే ఈ కనిపించే శరీరాన్ని ధరించాలి. ఆత్మకు ఈ ఉపకరణాలు, ఇంద్రియాలు ఉన్నప్పటికీ వాటి గోలకాలు ఉండాలి. గోలకము అంటే భూతాత్మకమైన ఈ శరీరం. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు అంటే చక్షురేంద్రియము, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, రసనేంద్రియము, స్పర్శేంద్రియం. అంటే ఇవి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు ఈ స్థూల శరీరంలో వాటి గోలకాలు ఉన్నాయి. అంటే ఈ స్థూల జగత్తుతోని వాటికి సంబంధం ఏర్పరచడం కోసము ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము ఆ ఇంద్రియాత్మకమైన శరీరానికి గోలకం. అంటే ఇప్పుడు కనిపించే ఈ కళ్ళు గోలకాలు చక్షురేంద్రియానికి, ఈ కనిపించే చెవులు శ్రోత్రేంద్రియానికి గోలకాలు, ఈ కనిపించే ముక్కు ఘ్రాణేంద్రియానికి గోలకం, ఈ కనిపించే నాలుక ఇది రసనేంద్రియానికి గోలకం, ఈ కనిపించే చర్మము స్పర్శేంద్రియానికి గోలకం. ఇలా ఇది స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం కోసం ఏర్పడిన గోలకాల నిర్మాణం. ఈ ఇంద్రియాలకు లోపల, అంటే ఇంద్రియములు లోపల ఏముంది? అహంకారం ఉంది. మనస్సు కూడా ఒక ఇంద్రియమే. మనస్సుకు లోపల ఏముంది? అహంకారం ఉంది. అహంకారానికి లోపల ఏముంది? మహాతత్వం. మహాతత్వానికి లోపల ఏముంది? మూల ప్రకృతి ఉంది. ఈ మూల ప్రకృతి, మహాతత్వము, అహంకారము, మనస్సు, వీటినే అంతఃకరణం అంటారు. ఈ అంతఃకరణం లోపల ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ అనే చేతన పదార్థము, మూల ప్రకృతి, మహాతత్వం అంటే బుద్ధితత్వము, అహంకారము, మనస్సు కలుపుకొని దీన్ని అంతఃకరణం అంటారు. ఈ అంతఃకరణానికి ఈ మెదడు అనేది గోలకం. అంతఃకరణానికి మెదడు గోలకం. జ్ఞానేంద్రియాలకు ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము గోలకాలు. ఇక కర్మేంద్రియాలకు టోటల్ శరీరం అనేది గోలకం. కర్మేంద్రియాలు ఏంటి? చేతులు, కాళ్ళు, నోరు, తర్వాత పాయు ఉపేంద్రియాలు, ఉపస్థేంద్రియం అంటే మూత్రేంద్రియము, మలేంద్రియం. కాళ్ళు, చేతులు, నోరు, మూత్రేంద్రియము, మలేంద్రియము, ఇవి కర్మేంద్రియాలు అంటారు. వీటికి టోటల్ శరీరం అనేది గోలకం. ఈ అంటే జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరము ఆత్మ వెంట ఉంటుంది. ఇది ఆత్మను ఒక శరీరం నుంచి ఒక శరీరంలోకి తీసుకెళ్తుంది. ఆ సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరంలో ప్రవేశించినప్పుడే కర్మలు చేయగలదు, భోగాన్ని అనుభవించగలదు. కనుక ఈ స్థూల శరీరము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. స్థూల శరీరాన్ని బాగా ఉంచుకుంటేనే కర్మలు బాగా చేయగలము, జ్ఞానాన్ని బాగా పెంచుకోగలము, ఆనందాన్ని బాగా అనుభవించగలము. అంటే స్థూల శరీరం లేకుండా ఆత్మ కేవలం సూక్ష్మ శరీరం ద్వారా ఏ కర్మను చేయజాలదు, ఏ భోగాన్ని అనుభవించగలదు. ఈ శరీరం ఉంటేనే కర్మలు చేస్తుంది, భోగాన్ని అనుభవిస్తుంది. కనుక ఆ స్థూల శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే మనకు ఒకటి విషయం వస్తుంది, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమొత్తం.
అంటే ఆరోగ్యము అంటే శరీరం యొక్క ఆరోగ్యము చాలా ముఖ్యమైనది. మనం ధర్మాన్ని సాధించాలన్నా, అర్థాన్ని సాధించాలన్నా, కామాన్ని అంటే భౌతిక సుఖాన్ని సాధించాలన్నా, మోక్షం అంటే ఆధ్యాత్మిక సుఖాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలన్నా ఈ శరీరం అనేది చాలా ముఖ్యం. ఈ శరీరం ద్వారానే భౌతిక సుఖమైన, ఆధ్యాత్మిక సుఖమైన పొందడానికి వీలవుతుంది. శరీరం లేకుండా భౌతిక సుఖమే కాదు, ఆధ్యాత్మిక సుఖం కూడా పొందలేము. కనుక ఈ శరీరాన్ని బాగా ఉంచుకోవాలి. ఈ శరీరం మీద పూర్తిగా అవగాహన ఉండాలి. శరీర మాధ్యం కళు ధర్మ సాధన. శరీరం అనే మాధ్యమంగానే మనము ధర్మాది చతుర్విధ పురుషార్థాలను సాధిస్తాం. శరీరం లేకుండా ఏమి సాధించలేము. ఈ శరీరము ఈ భూతాత్మకమైన జగత్తుపై ఆధారపడింది. భూతాత్మకమైన జగత్తు ద్వారానే ఈ శరీరము పోషించబడుతుంది, శక్తివంతం అవుతుంది, క్రియాశీలం అవుతుంది, భోగాన్ని అందిస్తుంది ఆత్మకి. కనుక ఈ ఆత్మ ఆనందంగా ఉండాలంటే ఈ స్థూల శరీరాన్ని, స్థూల జగత్తును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే వాటిని కాపాడుకోవాలంటే ఈ స్థూల శరీరం అంటే ఏంది, స్థూల జగత్తు అంటే ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ కర్మను కానీ భోగాన్ని కానీ చేయగలదు, లేకుంటే ఏమీ జరగదు. కనుక మనము శరీరం ద్వారానే ప్రయాణించాలి. అంటే శరీరాన్ని చక్కగా ఉంచుకుంటేనే ముందుకెళ్ళగలము. ఆత్మానం రతినం విద్ధి, శరీరం రథమేవదు. ఆత్మ ప్రయాణికుడు. ఆత్మానం రతినం విద్ధి, శరీరం రథమేవదు. శరీరం రథం అంటే వాహనం. బుద్ధింతు సారథి విద్ధి, బుద్ధి మెదడు సారథి. మనః ప్రగ్రహమేవచ, మనసు అనేది పగ్గాలు, బ్రేక్స్. కనుక మనం శరీరాన్ని బాగుంచుకోవాలి. శరీరం బాగలేక ఈ జీవుడి యొక్క ప్రయాణము కొనసాగదు. జీవుడి ప్రయాణం ఎక్కడికి? సంపూర్ణ శాశ్వత ఆనందం ఇచ్చే బ్రహ్మలోకం వైపు. అంటే బ్రహ్మను చేరుకునే వరకు ఈ భౌతిక సుఖాలు అనుభవిస్తూనే ఉండాలి. శరీర సుఖాన్ని అనుభవిస్తూనే. శరీర సుఖం లేకుండా మోక్ష సుఖం రాదు. కామి కానివాడు మోక్షగామి కాలేడు. అంటే దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. శరీరముని మనము చక్కగా కాపాడుకోవాలి, శారీరక సుఖాలు అనుభవిస్తూ మోక్షం అనే సుఖం మీద కూడా మనకు, మోక్షం అనే ఆనందం మీద మనకు కోరిక ఉండాలి. కోరిక లేకుండా జరగవు. అంటే భౌతిక సుఖాలైనా ఆధ్యాత్మిక సుఖమైనా కోరికతో లభిస్తుంది. కోరిక ఉన్నప్పుడే శరీరాన్ని కాపాడుకోగలము, భౌతిక సుఖాలు పొందగలము, మనము చక్కగా మోక్ష సుఖానికి అర్హత సంపాదించగలము. అంటే అందుకే మనకు వైశేషిక దర్శనంలో వస్తుంది, అభ్యుదయము నిశ్చేయసం రెండు అవసరమే. అభ్యుదయం అవసరమే. అభ్యుదయం అంటే ఈ భౌతిక అభివృద్ధి, భౌతిక సుఖం. అభ్యుదయం మీదనే నిశ్చేయస్సు అనే కొమ్మలు ఆధారపడి ఉన్నాయి. అభ్యుదయం అనే కాండం పైన నిశ్చేయస్సు అనే కొమ్మలు ఆధారపడి ఉన్నాయని చెప్తాడు ఋషి. కనుక మనము భౌతికంగా అభివృద్ధి పొందనిదే ఆధ్యాత్మిక అభివృద్ధి రాదు. భౌతిక అభివృద్ధి అంటే శరీరాన్ని చక్కగా ఉంచుకొని, శరీరాన్ని చక్కగా కాపాడుకుంటూ, ఈ శరీరం ద్వారానే ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం జరుగుతుంది. ఈ శరీరంలోనే జరుగుతాయి అవి. శరీరంలోనే జీవన్ముక్తి జరుగుతుంది. జీవన్ముక్తి లభించేది శరీరంలో. జీవన్ముక్తి లభించకుండా నిదాంతముక్తి లభించదు. కనుక ఈ శరీరం ఉన్నప్పుడే, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మెదడు బలంగా ఉన్నప్పుడే ఆత్మను, పరమాత్మను తెలుసుకోవాలి. అవి బలంగా ఉంటేనే తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత, అంటే ఆత్మను, పరమాత్మను తెలుసుకున్న తర్వాత, ఆత్మను తెలుసుకోవడాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు, పరమాత్మను తెలుసుకోవడాన్ని
అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇవి రెండు కూడా శరీరంలోనే సాధించాలి. అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మెదడు బలంగా ఉన్నప్పుడే సాధించగలం. అవి సాధించిన తర్వాత ఈ శరీరం యొక్క అవసరం ఉండదు. కనుక వాటిని తెలుసుకునే వరకు ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. శరీరాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఏదైనా శరీరం ద్వారానే చేస్తున్నాం మనం. ధర్మమైన శరీరం ద్వారానే, అర్థమైన శరీరం ద్వారానే, కామమైన శరీరం ద్వారానే, మోక్షమైన శరీరం ద్వారానే. ఆ విషయం మర్చిపోకూడదు. అన్ని శరీరం ద్వారానే. శరీరం లేకుండా ఏం చేయలేము. శరీరం అంటే స్థూల శరీరం లేకుండా ఏం చేయలేము. స్థూల శరీరం వెనుక సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరం వెనుక ఆత్మ భోగాన్ని అనుభవిస్తుంది. ఈ ఆత్మకు సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, వీటిని పోషించడానికి ఈ స్థూల జగత్తు అవసరం. ఇందులో దేన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఈ శరీరం రక్షింపబడాలంటే స్థూల జగత్తు బాగుండాలి. ప్రాచీ దిగగ్ని రధిపతి రసితో రక్షితాదిత్యైషవ. మనకు సూర్యకిరణాలు కూడా అవసరం. దక్షిణా దిగింద్రోధిపతి స్థిరశ్చిరాది రక్షితాపితరేషవ. చంద్రకిరణాలు అవసరం. ప్రతీచీ దిగ్వర్ణోధిపతి పృదాపు రక్షిత అన్నమిషవ. అన్నం అవసరం మనకు. శరీరం పోషించబడాలంటే, ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారా ఆనందాన్ని అనుభవించాలంటే, ఉదీచీ దిక్ సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవ. విద్యుత్ అవసరం. ఆ భౌతిక విద్యుత్తు మన శరీరం లోపల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ధ్రువాదిక్ విష్ణు రధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుదైషవ. మనకు మన శరీరాన్ని కాలుష్యరహితంగా చేయాలంటే చెట్లు అవసరం. ఆ చెట్లు మన లోపల శుద్ధిని తీసుకొస్తాయి. ఈ శరీరం రక్షించబడాలంటే చెట్లు కూడా అవసరం. ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి శుత్రో రక్షిత వర్షమిషం. వర్షం అవసరమే ఈ శరీరాన్ని పోషించాలంటే, స్థూల శరీరం చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే. కనుక మనకు సంధ్యావందనంలో ఆ బాధ్యత ఉంది. ప్రకృతిని సంరక్షించుకోవాలి. ప్రకృతిని సంరక్షిస్తే ఈ స్థూల శరీరం సంరక్షింపబడుతుంది. ఈ స్థూల శరీరం సంరక్షింపబడితేనే మనకు భోగము, అపవర్గం రెండూ లభిస్తాయి. అదే చెప్తుంది యోగ సూత్రం. ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. దృశ్యం అంటే కనిపించే జగత్తు 3 రకాల పదార్థాలతో నిర్మించబడింది. 2 రకాలుగా, భూతాత్మకం, ఇంద్రియాత్మకం. అంటే వీటన్నిటి కలయిక ద్వారానే ఆత్మ భోగాన్ని, అపవర్గాన్ని అనుభవించగలదు.